హాయ్ అండి, నమస్తే. అయితే ఇప్పుడు మనకి గత 2 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే మనం అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించుకుంటే సమావేశాలు చాలా అర్థవంతంగాను, చాలా సాఫీగాను, ప్రతిపక్ష ప్రతిపక్షం లేని అసెంబ్లీగాను జరుగుతున్నది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కానీ ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం కానీ అసెంబ్లీలోకి ప్రవేశించకుండా మొదటి రోజు చిన్నపాటి గవర్నర్ ప్రసంగంలో చిన్న గందరగోళం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిష్క్రమించి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం, దీక్ష చేయడం అనేది జరుగుతుంది. అయితే దీని గురించి మనం చర్చించుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసింది కరెక్టా తప్ప అనే జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ కరెక్టా అనే విషయాన్ని నేను వెళ్ళట్లేదు. కానీ ప్రజెంటు ఉన్న సిచ్యువేషన్లో ఇది చేయడమా చేయకూడదా అనేది చర్చించుకుంటే చాలామంది ప్రజలు కానీ, చాలామంది విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత విద్యావేత్తలు కానీ ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటే మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఈ టైంలో ఒక ప్రతిపక్షంలో ఉండవలసిన పార్టీ ప్రతిపక్షంలో సమావేశంలో పాల్గొనకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం అయితే రాంగ్ అనే విషయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనే అతను నేను ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుడు హోదా నేను ఇస్తేనే నేను అసెంబ్లీకి ప్రవేశిస్తాను, లేకపోతే లేదని ఆయన హైకోర్టులో పిల్లివేశారు. అయితే హైకోర్టు తీర్మానం చేసి హైకోర్టులో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వస్తాననే మాట రాంగ్ అనే విషయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అది ఎలాగుందంటే పరిస్థితి చిన్న కుర్రవాడికి లేదనుకుంటే లేదా చదువుకున్న అబ్బాయికి నేను ఏదైనా నువ్వు ఎగ్జామ్లో పాస్ అయితేనో లేదా హోంవర్క్ చేస్తే నీకు కుర్రవాడు కానీ లేదా చదువుకున్న అబ్బాయి కానీ లేదా ఎగ్జామ్స్ రాస్తున్న అబ్బాయి కానీ నాకు హోంవర్క్ ఏదైనా నేను చేయాలనుకుంటే నాకు ఏమైనా కొనిచ్చిస్తే నేను హోంవర్క్ చేస్తాను, లేదా నేను ఎగ్జామ్లో నాకు ఏదైనా బైక్ కొనిచ్చిస్తే నేను ఎగ్జామ్ రాస్తాను అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు కానీ లేదనుకుంటే ఇంకెవరైనా సరే గిఫ్ట్ ప్రదానం చేసేవారు ఏంటంటే మీరు పలాంది ఏమైనా చేస్తే నేను ఎగ్జామ్స్లో పాస్ అయితే నీకు పలానా గిఫ్ట్ కొనేసి ఇస్తాను అనడం ఒక అర్థవంతంగా ఉంటుంది. లేదంటే నీకు హోంవర్క్ చేస్తే నీకు బిస్కెట్ ప్యాకెట్ కొనేసి ఇస్తాను, లేదనుకుంటే చాక్లెట్ కొనేసి ఇస్తాను అనేది అర్థవంతంగా ఉంటుంది. ఏ తల్లిదండ్రులు అలాగే చెప్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎంత దీనిగా ఉందంటే నాకు ప్రతిపక్ష హోదా నాయకుడి తాలూకా హోదా నాకు ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వస్తాననేది కూడా అంతే దీనిగా ఉంది. ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రతిపక్ష నాయకుడి హోదా కానీ లేదనుకుంటే ముఖ్యమంత్రి హోదా కానీ లేదా ఇంకే ఎమ్మెల్యే హోదా కానీ ప్రజలు ఇవ్వాలి తప్ప. కానీ కోర్టులు ఇచ్చింది కానీ కోర్టు నిర్ణయించేది కాదు. ఒకవేళ కోర్టులే నిర్ణయించే అనుకోండి, ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా నాయకుడితో కోర్టు నిర్ణయించింది అనుకో, మీరు అసెంబ్లీకి వచ్చినా సరే మీకు అటువంటి గౌరవం లభించదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినప్పుడే ప్రజలు దానికి సంఘీభావం తెలుపుతారు. మీకు కోర్టు ఇచ్చినంత మాత్రం జరగదు. ఎందుకంటే ఏ పదవైనా ప్రజలు ఇవ్వాలి. ఇది డెమోక్రటిక్ కంట్రీ కనుక, ప్రజాస్వామ్యం కనుక ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడింది ఇది. అయితే ఈ ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వాలి ఏ పదవైనా సరే. కానీ కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ ఒక వ్యక్తికి పదవి ఇచ్చినంత మాత్రం ఆ పదవికి ఔన్నత్యం పెరగదు, ఆ మనిషికి ఉన్న ఔన్నత్యం ఇంకా పెరగదు. ఒక టీచర్ పోస్ట్ కుట్టినంత మాత్రాన ఒక వ్యక్తికి అతనికి నమస్కారాలు కానీ గౌరవింపడి అతని పట్ల పెరగదు. అతను బిహేవ్ చేసే బిహేవియర్ పట్ల కానీ అతను ప్రవర్తించే ప్రవర్తన బట్టి కానీ ఒక టీచర్స్ కానీ ఇంకో వ్యక్తికైనా లేదా ఇంకొక పదవిలో ఉన్న వ్యక్తికైనా ప్రజలు గౌరవిస్తారు లేదా ప్రజలు నమస్కారాలు పెడతారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకోవాల్సినవి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీలో ప్రవేశించి ప్రజల తరపున పోరాడాలి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజల తాలూకా ప్రాబ్లమ్స్ని ప్రజల తాలూకా ఇబ్బందుల్ని అక్కడ వినిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్లో ఉండే ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్లో ఉండే వ్యక్తులు కానీ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి చూడాలి. ఒకవేళ ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ ఏవైనా సరే ప్రతిపక్షంలో హోదా లేకపోయినా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఏవైనా తోలన మాట్లాడినా అవహేళన మాట్లాడినా లేదా కించపరిచే మాట్లాడినా అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అయితే
ఎటువంటి ఇబ్బంది కలిగించదు, ఆపాదించబడదు. అది ప్రజలకు తగిలిందిగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే ఒక ప్రతిపక్షం ఉన్న పార్టీని ప్రజల తరపునగా ప్రజలు భావిస్తారు.